ప్రస్తుతం లైవ్‌లో తనుజ చాలా ఎమోషనల్ అవుతుంది బర్నీతో. ఇక బర్నీ అయితే తనుజకి భరోసా ఇస్తున్నారు. "నువ్వెందుకురా అలా ఆలోచిస్తున్నావు" అని. ఇక అసలు విషయానికొస్తే అయితే ప్రస్తుతం లైవ్‌లో దివ్య వాళ్ళ అమ్మగారు హౌస్‌లోకి రావడం, ఆ తర్వాత తనుజ అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందంటూ తనుజని కొన్ని మాటలు అనడం, అది కూడా ఎటకారంగా ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇక ఇదే విషయం మీద తనుజ చాలా ఫీల్ అవుతుంది బర్నీ గారితో మాట్లాడుతూ. నాన్న నేనే తప్పు చేశాననేది నాకు అర్థం కాలేదు. సో, దివ్య ప్రశ్నించి కూడా నేను మంచిగా ఉందామన్నప్పటికీ కూడా ఆమె నాతో కావాలని మీద ఇదితో నా మీద గ్రజ్ పెట్టుకుంది. అది మీరు గూడా చూసారు గదా! పోనీ మీరే కాదు ఆడియన్స్ కూడా చూసారు గదా! అది అయిపోయిందనుకుంటే ఇప్పుడు హౌస్‌లోకి వచ్చిన వాళ్ళ అమ్మగారు కూడా నేనేదో హౌస్‌లో ఉన్న వాళ్ళందరినీ మిమ్మల్ని, పవన్ కళ్యాణ్‌ని, ఇమాన్యుయల్‌ని, సుమన్ శెట్టిని అందరినీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసానని ఎలా అంటారు నాన్న అంటూ తనుజ ఫీల్ అవుతుంది భరణి దగ్గర. అయితే భరణి తనుజ చేయి పట్టుకొని చేతిలో చేయి వేసి సొంత కూతురికి ఎలాగైతే చెప్తాడో అలానే చెప్తూ తనుజ ఇంకొక విషయం చెప్తాను. ఎవరో ఎవరో ఏదో అనుకుంటారు. సో, దాన్ని తీసుకొని నువ్విప్పుడు ఆలోచించావో నీ మైండ్ డిస్టర్బ్ అవుతది. సో, ఇంకా 'బిగ్ బాస్' 5 వారాలు మాత్రమే ఉంది. సో, ఈ 5 వారాల్లోని నీ గేమ్ ఎలా ఉండాలి అంటే ఈ అమ్మ తనుజ ఏం ఆడిందిరా అని అనుకునేలా ఉండాలి కానీ నువ్వు వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని ఆలోచించుకొని, నీ మైండ్‌ని డిస్టర్బ్ చేసుకుంటే, ఇప్పటి వరకు ఆడిన నీ గేమ్ అంతా కూడా గుగ్గిపాలయిపోతుంది తనుజ. నువ్వేమి అంత డీప్‌గా ఆలోచించొద్దు. అయినా ప్రతీదీ ఆడియన్స్ చూసుకుంటున్నారు కదా! సో, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారులే అంటూ తనుజకి మంచి బూస్టప్ ఇస్తున్నాడు. అయితే తనుజ అంటుంది లేదు నాన్న. ఇండస్ట్రీకొచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్సే నన్ను హేళన చేసేవారు. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇలానే ఉన్నారు. అసలు నాకేంటో ఏమీ అర్థం కావట్లేదు. అయినా దివ్య ప్రతిసారి నన్నే ఎందుకలా టార్గెట్ చేస్తుంది? దివ్య పక్కన ఆడితే వాళ్ళ అమ్మగారు కూడా ఎటకారంగా మాట్లాడుతున్నారు. అది నాకు నచ్చలేదంటే, సర్లే నాన్న లైట్ తీసుకో. ఎక్కువ ఎక్సైట్ చేయకు. ఎక్కువ ఆలోచించకు. ఏదేమైనా సరే నాకు ఏమర్థమైందంటే, నువ్వు అందరికన్నా నాకన్నా కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్‌వి. నువ్వు అందరికన్నా గేమ్ బాగా ఆడుతున్నావు గాబట్టి, నిన్ను ప్రతి ఒక్కళ్ళు అలా మాట్లాడుతున్నారు అంతే. నిన్న సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ ఏమో నాతో మాట్లాడొద్దు, ఆమెకి ఎక్కువ అయిపోస్తుంది అని చెప్పిందంట. ఈరోజేమో దివ్య వాళ్ళ అమ్మగారు అసలు ఏం జరుగుతుంది అంటే, అలా చెప్తారమ్మా నువ్వన్నీ వదిలేసి మిగిలింది ఎండ్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆడియన్స్ ఇస్తారు. ఇక 5 వారాలు కూడా గేమ్ బాగా ఆడుకో. ముఖ్యంగా నెక్స్ట్ వీకు నిన్ను అందరూ నామినేషన్ చేస్తారు. అప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్స్‌తో నామినేషన్ చెయ్యి. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన నీ గేమ్ ఒక ఎత్తయితే, ఈ 5 వారాలు ఆడిన గేమ్ మరొక ఎత్తు. ఎందుకంటే ఇప్పటినుంచే ఆడియన్స్ జడ్జిమెంట్ నిర్ణయిస్తారు. ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అనేది. నా దృష్టిలో నువ్వే విన్నర్ అవుతావు నాన్న అంటూ మంచి బూస్టప్ ఇస్తే, మా నాన్న కూడా ఎంతో సపోర్ట్ చేయలేదు భరణి నాన్న. నాకు ఏదేమైనప్పటికీ ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆయన కన్నా నువ్వు దొరికినందుకు ఇంకా హ్యాపీగా ఉంది అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది లైవ్‌లో. మరి మొత్తానికి భరణి తనుజకి చెప్పిన బూస్టప్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.